హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరజ్ ప్రతిమ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. నేను చేసే పూజలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పసుపు రాశాను. దాని తర్వాత ముగ్గు వేస్తున్నాను. సింపుల్గా అటు 4 లైన్స్ ఇటు 4 లైన్స్ వేసి మిడిల్లో ముగ్గు వేస్తున్నాను. దేవునికి సంబంధించిన ఏ పూజలో అయినా సరే నేను ఈ ముగ్గే వేస్తాను. అలానే శుక్రవారం రోజు కూడా ఈ విధంగానే ముగ్గు వేస్తాను ఇంటి ముందు. కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ చేస్తాను. ఇక్కడంటే ప్లేస్ కొంచెమే ఉంది కాబట్టి చాలా చిన్న ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు అందరికీ తెలిసిందే, అందరూ వేసుకునే ముగ్గే. నేనైతే పూజకి సంబంధించిన ఐటమ్స్, డెకరేషన్ అంతా నేను చూసుకున్నాను. మా అత్తయ్య గారేమో పూజకి సంబంధించిన ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నారు. అవన్నీ ప్రిపేర్ చేసేలోపు నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద పసుపుతో వేస్తున్నాను. పసుపుతో వేయడం అయిన తర్వాత మళ్ళీ కుంకుమతో వేస్తున్నాను. పసుపు మనం ఎలా వేయాలనుకుంటే అలా వేయగలుగుతాము. కుంకుమ అలా రాదు, ముద్దలు ముద్దలుగా వస్తుంది. ముగ్గు అయితే కంప్లీట్ అయ్యింది. పీట అయితే పెట్టేస్తున్నాను. ప్లేస్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూస్తున్నాను. ఒక పీట వచ్చేసి ఫోటో పెట్టడానికి, ఒక పీట వచ్చేసి కలశం పెట్టడానికి అని చెప్పేసి పెట్టేస్తున్నా. ఈ పీటకి కూడా ఫస్ట్ పసుపు రాస్తున్నాను. బాగా అంటే పొడి లేకుండా మొత్తం రాయాలి. అలా రాసిన తర్వాత కుంకుమతో బొట్లు పెడతాను. ఇలా 2 పీటలు ఎందుకు వేసానంటే కలశం పెట్టినప్పుడు ఫోటో కనిపించదు కదా, అందుకే పెట్టాను. ఇప్పుడైతే కుంకుమతో బొట్లు పెడుతున్నాను. కుంకుమ సరిగా అంటుకోవట్లేదు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఒకే దగ్గర 2-3 సార్లు పెట్టాల్సి వస్తుంది. మీరు కూడా ఇలానే పెడతారా? నేను ఇలా శారీ కట్టుకొని పూజ చేయడం ఫస్ట్ టైం. అలానే ఈ వ్రతం చేయడం కూడా ఫస్ట్ టైమే. అందుకే ఏమైనా తప్పులు చేసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కుంకుమతో బొట్లు పెట్టడం చాలా లేట్ అయిపోతుంది. ఫైనల్గా బొట్లు పెట్టడం కూడా అయిపోవచ్చేసింది కుంకుమతో. ఇంకా లాస్ట్ వన్ ఇది పెట్టేస్తే కుంకుమతో పెట్టడం అయిపోతుంది. నెక్స్ట్ ముగ్గుతో కూడా పెట్టేస్తున్నాను. ఇది కూడా పెడుతుంటే అస్సలు అంటుకోవట్లేదు, సగం కిందనే పోతుంది. ఫైనల్గా ఇది పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బియ్యం 3 సార్లు అలా చేత్తో పోసాను. ఫోటో ఎంత లెంత్ అయితే వస్తుందో అంత లెంత్ వరకు అయితే పోస్తున్నాను. బియ్యం పోయడం అయిన తర్వాత ఫోటోని తీసుకొని ఫోటో అయితే ఫిక్స్ చేసేసాను. ఇంకా అమ్మవారికి అయితే గంధంతో బొట్టు పెడుతున్నాను. గంధంతో పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమతో దాని మీదన పెడుతున్నాను. నేను కొంచెం స్లోగా చేసి చూపిస్తున్నాను, ఎవరు ఏమీ అనుకోకండి. ఇంకా కుంకుమతో అయితే బొట్టు పెడుతున్నాను. ఈ బొట్టు పెట్టడం అయిన తర్వాత ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని ఆ ప్లేట్ బియ్యం కలశంకి పెట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మవారికి సంబంధించినది, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజుల మాల. ఈ మాల నేనే తయారు చేశాను. ఎలా తయారు చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. గ్రీన్, ఎల్లో, రెడ్ కాంబినేషన్తో ఈ మాలని తయారు చేశాను. ఈ మాలకి ఎండింగ్స్ థ్రెడ్స్ కట్టి అలా ఫిక్స్ చేస్తున్నాను. మళ్ళీ ఏమైనా జారుతుందా ఏంటా అని చూస్తున్నా. అమ్మవారికి ఈ మాల అంటే చాలా ఇష్టము. ఫస్ట్ ఒక సైడ్ తగిలించిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ తగిలిస్తున్నాను. తర్వాత అమ్మవారికి పూలు, ఇవి కూడా ఇంట్లో చెట్టు ఉంటే కోసి మాల కట్టాను. జాజులు, కనకాంబరాలు కలిపి అలా మాల కట్టాను, అది వేస్తున్నా. ఇంకా మళ్ళీ చామంతి, రోజ్ ఫ్లవర్స్తో అక్కడక్కడ పెడుతున్నాను. మిడిల్లో రోజ్ పెట్టి అటు ఇటు చామంతి అయితే పెడుతున్నాను. ఇలా నిండుగా పూలు పెడితే చూడటానికి చాలా బాగుంటుంది కదా.
నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మధ్యలో మా నీరజ్ వచ్చి కల్లిస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలు ఉన్నాక అల్లరి తప్పదు కదా. ఇంకా ఫైనల్గా పూలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఒక ప్లేట్లో అయితే బియ్యం తీసుకొని కలశంకి రెడీ చేస్తున్నాను. ఆ బియ్యంలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అయితే వేస్తున్నాను. అలా వేయడం అయిపోయిన తర్వాత కలశం చెంబులో వాటర్ తీసుకొని పెట్టాను. అది కరెక్ట్గా పెట్టానో లేదో అని చూస్తున్నాను. ఈ నీళ్ళల్లో కూడా పసుపు, కుంకుమ, యాలుకలు, చెక్క, చిల్లర 1 రూపీ కాయిన్స్ ఆర్ 2 రూపీ కాయిన్స్ మనకి అందుబాటులో ఏవి ఉంటే అవి వేయండి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్లౌజ్ పీస్ ప్రిల్స్ వేసి మంచిగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రిల్స్తో పాటు ముందే పిన్స్ అవి సెట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఎంత వెడల్పుతో అయితే కావాలో అంతవరకు తీసుకొని ముందే పిన్ పెట్టుకున్నాను. తర్వాత ఆ ప్రిల్స్ అన్నీ మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా సైడ్స్కి అంటున్నాను. ఇలా అంతా చేస్తుంటే నాకు ఎందుకో చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు చేయలేదు కదా, అందుకేనేమో ఇలా అనిపిస్తుంది. ఎలా వస్తుంది ఏంటి అని కొంచెం టెన్షన్ ఉంది, కానీ అంతా మంచిగానే వచ్చింది. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కలశం మీద పెట్టడానికి టెంకాయ, ఇది కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఈ వీడియో కావాలి అంటే సపరేట్గా పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ కలశంకి పెట్టడానికి ఒక మాల నా దగ్గర ఉంటే అదే సెట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టెంకాయ మీద పెట్టడానికి ఒక బ్లౌజ్ పీస్, అది కూడా ముందే సెట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కూడా ముందే పిన్ అది సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా గోల్డ్ అయితే వేస్తున్నాను. వైట్ స్టోన్స్ నెక్లెస్ ఒకటి వేస్తున్నాను. మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. బిట్స్ వచ్చాయి కాబట్టి మనం చూసుకొని సెట్ చేసుకోవాలి. తర్వాత మా అత్తయ్య గారిది నల్ల పూసల దండ ఒకటి వేస్తున్నాను. నేనైతే కొంచెం కిందకే వేస్తున్నాను, మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా మా అత్తయ్య గారి నల్ల పూసలు కూడా వేసేస్తున్నాను. ఈ 2 అయితే వేసిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ వేయక ముందే అమ్మవారికి మంగళసూత్రం వేయడం అయితే మర్చిపోయాను. మంగళసూత్రం అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక దారంకి పసుపు రాసేసి తాళిబొట్టు, నల్ల పూసలు 3, ఎర్ర పూసలు 2 అయితే వేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారికి కూడా పూలు పెట్టాను. ఈ పూలు అవి పెట్టడం అయిన తర్వాత లాస్ట్లో మంగళసూత్రం అయితే వేశాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. మనకి తెలియనప్పుడు తెలుసుకొని చేస్తే మంచిది కదా. ఫైనల్గా అయితే మంగళసూత్రం అయితే వేసేసాను. దీపారాధనకి సంబంధించి కుందులు అవి ముందే బొట్లు అవి పెట్టేసి పక్కన పెట్టాను. ప్రసాదం అయితే పొంగలి, పులిహోర, పెరుగన్నం, వడ, నానబెట్టిన శనగలు అయితే చేశాము. అమ్మవారికి నానబెట్టిన శనగలు అంటే చాలా ఇష్టము, అందుకే అవి పెట్టాము. అమ్మవారికి శారీ, బ్లౌజ్ పీస్, గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమ, పువ్వులు, అలానే మనం ముత్తైదువులకి ఎవరికైనా తాంబూలం ఇస్తే మంచిది కదా అనేసి ఇవి కూడా ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ కలర్వి అయితే పెట్టాను. అలాగే నల్ల పూసలు, ఎర్ర పూసలు ఉంటే అవి కూడా పెట్టేస్తున్నాను. ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి గాజులు, పసుపు, కుంకుమ, ఆకు వక్క, పువ్వులు అన్నీ పక్కన పెట్టుకున్నాను. పసుపుతో చేసిన గౌరీదేవిని అయితే పెట్టాను. గౌరీదేవికి కూడా గంధం పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేస్తున్నాను. బొట్టు పెట్టిన తర్వాత పూలు పెట్టేస్తున్నాను. ఇందాక కుందులకి
అమ్మవారి దగ్గర పువ్వులు పెట్టడం మర్చిపోయాను. అవి కూడా ఇప్పుడు అన్నీ పెట్టేస్తున్నాను. మీకు ఈ వీడియో మంచిగా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను కొంచెం స్లోగా అయితే చేస్తున్నాను పూజ. అలాగే ఇంకా గౌరీదేవి దగ్గర కూడా పూలు పెట్టేస్తున్నాను. మనం దీపం వెలిగించేటప్పుడు ఇంతకుముందు అగ్గిపుల్లతో కానీ అలాగే అగరవత్తులతో కానీ వెలిగించే వాళ్ళము. కానీ ఇప్పుడు అలా వెలిగించకూడదు అనేసి ఒక వత్తి తీసుకొని దీపం సపరేట్గా వెలిగించుకొని దానితో దీపం వెలిగిస్తే మంచిదట. అందుకని నేనైతే అలా వెలిగిస్తున్నాను. నాకు తెలిసినది అయితే నేను చెప్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. అమ్మవారి ఫోటో దగ్గర పువ్వులు పెట్టడం అయిన తర్వాత ప్రసాదం అవి పెట్టిన తర్వాత దీపం వెలిగించాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే నేను ఇందులో ఒక ఐటెం అయితే మిస్ చేశాను. చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి నేనేం మిస్ చేశాను అనేసి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సపరేట్గా వత్తి వేసి ఆ వత్తితో వెలిగిస్తున్నాను. మీరు చూసారా? ఇలానే చెయ్యాలని విన్నాను, అందుకే చేస్తున్నాను. తర్వాత అగరవత్తులతో అలాగే కర్పూరంతో హారతి అయితే ఇచ్చేసాను. ఇక ఫైనల్గా అమ్మవారికి అయితే మొక్కేయడం అయితే అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. నేను టెంకాయ అయితే కొట్టడం మర్చిపోయాను. అందుకే ఇంకా మొత్తం అయిన తర్వాత వీడియో అది తీసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ టెంకాయ కొట్టి హారతి మళ్ళీ ఇచ్చాను. అది ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది నేనేం మిస్ చేశాను అనేసి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలా చేయాలి ఏంటి అని కామెంట్ చేస్తే తప్పకుండా చేస్తాను. ఇంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఫైనల్గా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను. నేను దండం పెట్టుకున్న తర్వాత మా అత్తయ్య గారు అయితే వచ్చి అక్షింతలు వేసి దండం అయితే పెట్టుకున్నారు. ఇదేనండి నేను చేసిన వరలక్ష్మి పూజ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.